రేపే మాస శివరాత్రి తులా రాశి వారికి నమ్మలేని రాజయోగం, రహస్య శత్రువుల నుండి విముక్తి పొందబోతున్నారు. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో రహస్య శత్రువుల నుండి విముక్తి అయితే పొందబోతున్నారు. దీనివల్ల ఇక తులారాశి వారి జీవితంలో ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి అన్ని పనుల్లో కూడా విజయం చేకూరుతుంది. అలానే వీరు ప్రారంభించే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. తులారాశి వారు తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. తులారాశికి సంబంధించి ఈ మాసం నుండి కూడా అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆర్థిక పరంగా బాగా లాభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో కూడా చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలు అయితే పొందుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభ చేయడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీరు గత కొంతకాలం నుండి కూడా రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు చేసేటువంటి రుణాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మంజూరు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా రాశి వారికి ఆహార పదార్థాల వ్యాపారం లేదా వస్తువులు ఏవైతే అలంకరణ ఆభరణాలు కానీ లేదా వస్త్రాలు మొదలైన వాటిలో వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన వ్యాపార ప్రారంభం ఉద్దేశం ఉన్నవారు ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవడం మంచిది. ఈ రాశివారు ఇనుము ఉక్కు జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ రంగాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు గత కొంతకాలం నుండి ఇబ్బంది పెడుతున్నటువంటి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందడం వల్ల ఈ సమయంలో మళ్ళీ పరిశ్రమల్లో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమకు రాకుండా ఆగిపోయినటువంటి పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు అవడం వల్ల పరిశ్రమలో పనులన్నీ కూడా వేగవంతంగా అవుతాయి. పారిశ్రామిక రంగంలో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు మీ యొక్క గురువుల సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారు ప్రయత్నాలు కొంచెం ముందు నుంచి ప్రారంభించుకోవడం మంచిది. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. మీరు ముందు నుంచి ప్రారంభించుకున్నట్లయితే చివరి క్షణంలో మీకు హడావిడి అవ్వదు. కాబట్టి ముందు నుంచి ప్రారంభించుకోండి. పరీక్షల్లో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు. రాజకీయస్తులు కొంతమంది వ్యక్తుల కారణంగా ఎంతో కాలంగా పొందలేకపోతున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం అనేది పెరుగుతుంది. ప్రజల్లో కూడా మంచి అభిమానం సంపాదించుకుంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మీరు అనుకున్నంత రీతిలో అయితే లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు చూసుకున్నట్లయితే రైతులకు మాత్రం ఈ సమయంలో కొంచెం రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రుణ ఒత్తిడి నుండి విముక్తి పొందడానికి నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. గతంలో కొన్ని కాంట్రాక్టులు చేజారిపోవడం వల్ల మీరు ఎంతో నిరుత్సాహపడి ఉంటారు. అయితే ఈ సమయంలో అంతకు మించి విలువైన కాంట్రాక్టులు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండడం మంచిది. ఇన్వెస్ట్మెంట్లు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే
ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల యొక్క సహకారం మీకు ఆశించిన రీతిలో ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ పరంగా ఎవరైతే ఉద్యోగం నుండి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగాలు మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు. గత కొంతకాలం నుండి ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడడం వల్ల మీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడం వల్ల నిరుత్సాహ ఫలితాలే పొందుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అందరినీ అర్థం చేసుకొని ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారు. అలానే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. సంతాన సంబంధిత విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి సమయంలో పూనుకుంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కానీ వృత్తి పరంగా కానీ మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకున్నంత రీతిలో సక్సెస్ని అయితే పొందుతారు. తులారాశి వారు ఈ మాసంలో ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో అస్సలు తలదూర్చవద్దు. కొన్ని సందర్భాల్లో అవతల వారికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో మీకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చడం జరుగుతుంది. అయితే అవే మీకు సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీకు సంబంధం లేని వివాదాలకు మాత్రం మీరు అస్సలు వెళ్ళకపోవడమే మంచిది. అలానే గొడవల విషయంలో కూడా మీరు చాలా వరకు మౌనాన్ని పాటించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు ఎంతో కాలంగా బాధ పెడుతున్నటువంటి వృత్తి సంబంధిత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి సమయం నుండి కూడా మీ నుండి దూరంగా ఉంటారు. తద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. వృత్తి అందు విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలానే వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే మీకు రావాల్సి ఉన్నాయో వాటిలో కూడా ఈ సమయంలో శుభ ఫలితాలు పొందుతారు. మీకు రావాల్సిన వాటా అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారు ఈ మాసంలో ఎంతో కాలంగా కొన్ని ప్రదేశాలు సందర్శించాలని కోరిక వీరుకుంటుంది. అవన్నీ కూడా ఈ మాసంలో తీరుతాయని చెప్పుకోవచ్చు. స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతారు. అలానే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.